నైస్ పిల్లర్స్. మా అమ్మ గాని, తేజు గాని, నా ఫ్రెండ్స్ గాని, నరేష్ గాని, మానస్ గాని, ఆర్యన గాని, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు నా వెనకాల నించున్నారు స్ట్రాంగ్ గా. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. చాలా సార్లు చెప్పా ఆల్రెడీ, నువ్వు ఫినాలే వీక్ లో కూడా చాలా సార్లు లైవ్ కి వచ్చాను నేను. ఓకే, యా, ఇట్స్ యువర్ టైం. సరే, ఇప్పుడు కింద ఏం పెడుతున్నారు చూద్దాం. కొంతమంది ఉన్నారనమాట, వాళ్ళు చూసి తట్టుకోలేకపోతున్నారు కాబట్టి కొన్ని కామెంట్లు అలానే పెడతారు. మనం చూసి చూడట్టు పోవాలి. అందరికి ఒక టైం వస్తుందమ్మా. జస్ట్ మీరు బెంగళూరుకి ఎప్పుడు వస్తారంట? రావాలి. నా ఫ్రెండ్స్ అందరూ బెంగళూరులోనే ఉన్నారు పాపం, చాలా మంది ఎదురు చూస్తున్నారు, నా కాలేజ్ మేట్స్ గానీ మా వాళ్ళందరూ. సో వస్తున్నా, మాక్సిమం నెక్స్ట్ మంత్ ఎండ్ లోపు గానీ సబ్ లో గానీ ప్లాన్ లో ఉన్నా, వస్తాను. ఐ వాంట్ టు మీట్ ఆల్ మై కాలేజ్ ఫ్రెండ్స్. అక్కడ నుంచి నాకు బాగా సపోర్ట్ చేశారు మా వాళ్ళందరూ. సో అందరినీ కలవాలి ఒకసారి. పర్లేదు. అందరూ కాదు, కొంతమంది నేను కనపడకుండా పోయాను అనుకున్నారంట. ఎక్కడ కనపడకుండా పోలేదండి, అలాంటి దాచుకోవాల్సిన పరిస్థితి కూడా మాకేం లేదు. వీఆర్ హ్యాపీ అండ్ వీఆర్ హ్యావింగ్ అవర్ టైం, అస్ టైం. అంతే. నా కమెంట్స్ రావట్లే. పర్లేదు, నేను చూస్తున్నాను కదా, ఇట్స్ ఓకే. నువ్వే చదివి చెప్పు. నువ్వే ఎప్పుడు కొత్త సీరియల్ చేస్తావా అని అడుగుతున్నారు తెలుగులో. తెలీదు. వెనిలా వచ్చింది. థ్యాంక్ యూ వెనిలా. అదే మొన్న గాయత్రి వచ్చింది కదా, వాళ్ళ అక్క. తనకు కూడా చాలా మంది చాలా మెసేజ్లు పెట్టారు, కానీ తను స్ట్రాంగ్ గా సపోర్ట్ చేసింది, స్ట్రాంగ్ గా నించుంది. చిన్నప్పటి నుంచి అలానే నించుంది, ఇప్పుడు కూడా అలానే నించుంది. థ్యాంక్ యూ విన్ని. నా హెల్త్ బాగుందమ్మా. చదువు, కమెంట్స్ చదువు. చూస్తున్నాను అంటే జస్ట్ అంటే వాళ్ళు చెప్పడం కొంచెం హ్యాపీగా ఉంది. చాలా కదా అలా మాట్లాడుతూ ఉంటే. హాయ్ హలో కాకుండా మీరు ఏమైనా అడగాలంటే, ఏమైనా చెప్పాలంటే టైమింగ్ బాగుంటదంట. థ్యాంక్ యూ. నిరుపమన్న కూడా నన్ను సపోర్ట్ చేశారు, అందరూ చేశారు పేరు పేరున. నా ఇండస్ట్రీ మొత్తం నా వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. నా అనే వాళ్ళు అందరూ నాకు సపోర్ట్ చేశారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్.